హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ, చాలా రోజుల తర్వాత దేవుడు మరొకసారి మీ మధ్యకు తీసుకుని వచ్చి ఉన్నారు. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. నేటి దినమున భస్మ బుధవారం అంటే మనము ఈ యొక్క శ్రమలు అనుభవించడానికి దేవుని చేత పిలుపును అందుకునే వారముగా మనం ఉన్నామని నేటి దినాన ధ్యానాంశముగా కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్య భాగాన్ని పరిశీలన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. లేఖన భాగంలో మనము యోహాను సువార్త గమనించినట్లయితే 16వ అధ్యాయములో ప్రభుల వారే స్వయాన మాట్లాడుతూ ఉన్నారు. తాను ప్రేమించినటువంటి శిష్యులను ఉద్దేశించి, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నా, దేవుడే సాక్షాత్తు ప్రభుల వారే, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అదేమిటి అనగా, సమాజపు మందిరములో నుండి సమాజపు మందిరములో నుండి మిమ్మలను వెలివేయుదురు. ఈ పని మిమ్ములను చంపు ప్రతివాడును కూడా దేవునికి సేవ చేయుచున్నానను కాలము వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రభుల వారు శిష్యులను ఉద్దేశించి ఈ మాటను వ్రాస్తూ ఉన్నారు, ఈ మాటను చెబుతూ ఉన్నారు. వారికి రాబో విపత్తులను ముందుగానే మీ దృష్టిలో ఉంచుకోండి. మీరు అభ్యంతర పడకండి, మీరేమి కంగారు పడవద్దు, గాబరా పడవద్దు. ఎందు నిమిత్తం అంటే ఇటువంటి సమస్యలు మీ జీవితంలోనికి తల ఎత్తుతున్నాయి అని ప్రభుల వారు ముందుగా వారికి చిన్న హింట్ ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. యోబు జీవితానికి వచ్చేసరికి, యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమను బట్టి ఆ బహు ధనవంతుడిగా ఉన్నటువంటి యోబు తన జీవితంలో ఒక మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, 3వ అధ్యాయము, యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఏది వచ్చునని నేను బహుగా బాధపడితినో అదియే నాకు సంభవించి ఉన్నది. నాకు భీతి పుట్టించేదే నా మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఏదైతే తన కుటుంబములో జరగకూడదు అనుకుంటూ ఉన్నారో, ఏదైతే తన కుటుంబము మీదకి ఏ శోధనైతే రాకూడదు అని యోబు అతిగా జాగ్రత్తగా తీసుకుంటూ ఉన్నాడో, యోబు తన జీవితంలో అదియే సంక్రమించింది అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. అనునిత్యము కూడా దేవునికి ఎక్కడ విరుద్ధమైనటువంటి ఆలోచన చేసి ఈ శ్రమలో పడతారేమో, దూరం అయిపోతారేమో, దేవుని ఉగ్రతకు బలైపోతారేమో అని తన కుమారులను నిత్యము కూడా కాపాడుకుంటూ, ఒకవేళ చెయ్యరానటువంటి తప్పులు ఏదైనా జరిగించారేమో అని అనుదిన బలిని ఏర్పాటు చేస్తూ ఉండేవారు యోబు. ఎందు నిమిత్తం అంటే తనకు కలిగినటువంటి సర్వస్వము, తల్లిదండ్రులు కలిగిన సర్వస్వము ఆస్తిపాస్తులు కాదు, కానీ తమకు కలిగినటువంటి దేవుడిచ్చిన బిడ్డలే కదా. ఆ యొక్క నెక్స్ట్ జనరేషన్ని బలపరచడం కోసం, నెక్స్ట్ జనరేషన్ని దేవుని యొక్క అడుగు జాడలో నడిపించడం కోసం ఎంతగానో తాపత్రయపడుతూ ఉన్నాడు యోబు. తన జీవిత శైలిలో మనము గమనించినట్లయితే, ప్రభుల వారు ఒక విశ్వాసిగా ఉన్నటువంటి యోబు, ఆయన ఏ కోశాన కూడా దైవ సేవ ఎక్కడా చేయలేదు. బైబిల్ పట్టుకొని సువార్త ఎక్కడా కూడా ప్రచురము చేయలే. కేవలము దేవుడు ఆయన శిక్షా విధుల యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుడు ఏ రీతిలో అయితే జీవిస్తే ఎంత ఆస్తి కలిగినను, ఎంత ఐశ్వర్యము కలిగినను ఇవన్నీ శాశ్వతము కాదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే శాశ్వతం అని విశ్వసించినటువంటి వ్యక్తి యోబు. తన జీవితంలో ఆ యొక్క కృపను సంపాదించుకుంటే చాలు అని దృఢ నిశ్చయముతో యోబు అనునిత్యము దానిని కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమములో తన జీవన శైలిని చూచి, తను దేవుని యందు విశ్వాసాన్ని కనపరిచిన విధానాన్ని చూచి యోబు జీవితాన్ని దేవుడు ముచ్చట పడిపోతూ ఉన్నాడు.
సాతానుడితో ఏమని సంభాషిస్తూ ఉన్నారంటే, నా సేవకుడైన యోబును నీవు చూచితివా. ఈ యొక్క డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఆయన చుట్టూ ఒక వలయాన్ని నీవు ఏర్పాటు చేసావు కాబట్టి తన జీవితంలో నీవు కలగజేసినటువంటి ఆ యొక్క క్షేమ స్థితిని బట్టి నిన్ను ప్రచురపరిచే వారిలాగా ఉన్నాడు. నీ యందు భయభక్తులు కలిగి వారిలాగా ఉన్నారు. కాబట్టి నీవు శ్రమను తన జీవితంలో అనుమతించిన ఎడల వెంటనే నిన్ను దూషించి దూరం అవునేమో. సాతానుడు అంటున్నటువంటి ప్రశ్నకు దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమనంటే గనక నీవు వెళ్ళి చెక్ చేసుకో. హల్లెలూయా. యోబు పైన ఉన్నటువంటి దేవునికి అపారమైనటువంటి నమ్మకాన్ని బట్టి సాతానునికి సవాల్ విసురుతున్నాడు. నా కుమారుడైనటువంటి నా సేవకుడైనటువంటి యోబును నీవు పరిశీలన చేసుకో. వెళ్ళి యోబును పరిశీలన చేసుకొని మన వెంటనే యోబుకు శ్రమలు మొదలవుతూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా క్షేమ స్థితిలో ఉన్నటువంటి యోబు తన జీవితంలో శ్రమ కలిగిన వెంటనే ఆ శ్రమను బట్టి యోబు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. నీకు కలిగినటువంటి శ్రమ, స్నేహితులు ముగ్గురు కూడా అంటూ ఉన్నారు, ముక్త కంతముతో యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యోబు, ఇట్టి పరిస్థితి క్షేమకరము నుండి ఇటువంటి నాశనకరమైనటువంటి పరిస్థితిని కలుగుతూ ఉన్నదంటే కేవలము నీవు చేసినటువంటి అపరాధము వలన ఈ యొక్క దుస్థితి నీకు కలుగుతూ ఉన్నది. ఒకవేళ నీకు తెలిసి తెలియక ఏదైనా పాపము చేసావేమో, నీకు కలిగినటువంటి శోధనను బట్టి ఏదైనా దేవుని దృష్టిలో నీవేదైనా దుష్కార్యము జరిగించేవేమో, కాబట్టి నిన్ను నీవు పరిశీలన చేసుకో అని యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. స్నేహితులు, తన దీన స్థితిని, ఆ యొక్క శరీరము కృళ్ళినటువంటి గాయములైనటువంటి పరిస్థితుల్లో కుండ పెంకుతో అతను ఇబ్బంది పడుతూ ఉండగా, గాయములను రేపుకుంటూ ఉండగా ఉన్నటువంటి పరిస్థితిలో భార్య వచ్చి అంటుంది, నీవు దేవుణ్ణి ఒక్కమారైనా దూషించి నీవు మరణము పొందుట నీ జీవితానికి మేలు అని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ ఘటన అంతా జరిగినటువంటి సందర్భములో ఏ కోశాన దేవాది దేవుడు యోబుకు ఏ మాత్రము కూడా చిన్న హింటు కూడా ఇవ్వాల. హల్లెలూయా. ఏ మాత్రము కూడా చిన్న హింటు కూడా ఇవ్వాల. యోబు, నీ జీవితంలో ఈ పెను మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సుఖ సంతోషాలు, ఈ యొక్క ఐహిక విచారము లేనటువంటి స్థితులు, ఇవన్నీ కూడా శాశ్వతమని నువ్వు తలస్తూ ఉన్నవేమో. రాబో ఉగ్రత కళ రూపైనో దర్శన రూపంలో ఏ రీతిలో కూడా దేవుడు వారికి చెప్పలా. నీకు ఈ శ్రమ కలుగుతూ ఉన్నదని ఏ కోశాన కూడా హింటు ఇవ్వాల. ఎందు నిమిత్తం అంటే దేవునికి కలిగినటువంటి నమ్మకం. హల్లెలూయా. నా కుమారుడు ఎంత శ్రమ వచ్చినా, ఎంత వేదనైనా, ఎంత ఒత్తిడి వచ్చినా నన్ను విడిచిపెట్టి వెళ్ళడు. ఎందుకంటే నేనే సర్వస్వము అతనికి. ఒక కుటుంబానికి కలిగినటువంటి శ్రమను బట్టి ఈనాడు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. మనము ఆ యొక్క రెండవ రాకడ సమీపముగా ఉన్నది. ఆ సమీపములో ఉన్నటువంటి కాలములోనే మనము జీవిస్తూ ఉన్నాము. ఇంకనూ కూడా దేవుని యొక్క నమ్మకము మన పైన ఉన్నట్లయితే, శిష్యుల పైన ఆనాటి దినాన ఏ మాత్రము కూడా నమ్మకము లేదు. అల్ప విశ్వాసులారా, నేనెంత కాలము మీతో ఉంటానని ఆయన బాధపడినటువంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి. ఆయన చాలా రోధిస్తూ ఉన్నారు, నేనెంత కాలము మీతో ఉంటాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగా కానీ చాలాసార్లు బోధన చేస్తూ ఉన్నారు వారి పక్షమున. ఒకవేళ వారు కలిగినటువంటి శ్రమను బట్టి అభ్యంతర పడతారేమోనని ఈ మాటలు ముందు చెబుతూ ఉన్నారు. మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నా. నిజముగా నీకు తెలియనటువంటి శ్రమ నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి వస్తూ ఉన్నదంటే నీ పైన దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరుతూ ఉన్నదని గ్రహించగలుగుతూ ఉన్నామా? చిన్నపాటి శ్రమలకే ఎందుకు ఈ జీవితం వ్యర్థమైనటువంటి జీవితం అని నిన్ను నీవు దూషించుకొని, నిన్ను నీవు అసహించుకొని, దేవుడు యోబు జీవితంలో గమనించినట్లయితే చిట్ట చివరి వరకు కూడా యోబు తన్ను తాను శపించుకుంటూ ఉన్నాడు. అందునిమిత్తమే దేవుడు మందలిస్తూ ఉన్నాడు యోబుని. ఎందు నిమిత్తము నీవు అట్లా శపించుకుంటూ ఉన్నావు? ఎందు నిమిత్తము నీ రోజులు చిన్నవి చేసుకుంటూ ఉన్నావు? నీ జీవితాన్ని చిన్నవి చేసుకుంటూ ఉన్నావు? దేవుడు మందలిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మందలిస్తూ ఉన్నాడు.
జీవితంలో కలిగినటువంటి శ్రమ నిజముగా ఈ శ్రమల కాలములో దేవుని యొక్క కాడి నువ్వు మోసినట్లయితే, దేవుని యొక్క కాడి నీ పైన మోపబడినట్లయితే, నీవు శ్రమ అనుభవిస్తున్నావంటే నీ జీవితంలో మేలు కలగబోతుందని ఆశించగలుగుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ద్వారా వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నీ జీవితములో శ్రమల కాలములోనే కాకుండా మామూలు కాలములో కూడా శ్రమలు కలుగుతూ ఉన్నాయంటే అది నిజముగా దేవుడు నీ జీవితములో నీపైనున్న అపారమైన నమ్మకాన్ని, అపారమైన ప్రేమను శ్రమలుగా మలుస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే చెక్ చేసుకో సాతానుడా. నా కుమార్తె, నా కుమారుడు చాలా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు, వారు నిజముగా నా పక్షమున నిలిచేటటువంటి బిడ్డలు. నీవు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో అని దేవుడు మన పైన ఉన్నటువంటి నమ్మకముతో అధికారాన్ని సాతానుడికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ మాత్రము దానికి దేవుడు విడిచిపెట్టేశారని పెద్ద పెద్ద మాటలని, జీవము గల దేవుడు నీవు అనేక పర్యాయాలు నీకిచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి నీవు విడిచిపెట్టొచ్చేమో, కానీ ఆయన ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాడంటే నీవు మరణము వరకు కూడా, మరణము ఆపైన వరకు కూడా నీ చెయ్యి విడవని దేవుడు ఆ యేసయ్య. దేవుడి కొద్ది మాటలను ఆయన వెనుకలలో దీవించునుగాక. ఆమేన్.